నమస్తే, నేను మీ రాజశేఖర్. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే మొత్తానికి ఎస్సీ వర్గీకరణకు సై అని చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే 3 గ్రూపులుగా 59 కులాలను తీసుకున్నారట. ఇక మాదిగలు ఉన్నటువంటి గ్రూప్ 2 వచ్చేసి మొత్తానికి గ్రూప్ 2లోని కులాలకు 9% రిజర్వేషన్లు ఇస్తుండ్రు. మాలలు ఎక్కువగా ఉన్నటువంటి గ్రూప్ 3లోని కులాలకు 5% రిజర్వేషన్లు, అత్యంత వెనుకబడినటువంటి 15 కులాలకు 1% రిజర్వేషన్, 4 సిఫార్సులతో జస్టిస్ ఇక షమీం అఖ్తర్ నివేదిక సమర్పించిందంట. ఇక క్రిమి లేయర్ ప్రతిపాదనను తిరస్కరించినటువంటి ప్రభుత్వం ఇక నివేదికను ఆమోదించినటువంటి ఉభయ సభలు. ఇకపోతే రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకు ఉభయ సభలు పచ్చ జెండా ఊపాయి. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి జస్టిస్ షమీం అఖ్తర్ ఏకసభ్య కమిషన్ 4 సిఫార్సులు చేసింది. వాటిలో రాష్ట్రంలోని మొత్తం 59 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా వర్గీకరించడం, ఉద్యోగాల భర్తీ విధానం, ఇక రోస్టర్ పాయింట్ల విభజన ప్రతిపాదనలను కూడా ఆమోదించినటువంటి సర్కారు క్రిమి లేయర్ సిఫార్సును కూడా తిరస్కరించింది. ఇక మంత్రిమండలి ఆమోదించిన అనంతరం సంబంధిత నివేదికను కూడా మంగళవారం శాసనసభ శాసన మండలిలో ప్రవేశపెట్టింది. 2 చోట్ల నివేదికకు ఆమోదం లభించింది. దీంతో దాదాపు 3 దశాబ్దాలుగా వర్గీకరణ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి లబ్ధి చేకూరనుందని చెప్తున్నటువంటి అంశం. మొత్తానికి ఇక నేను క్యాబినెట్ మీటింగ్ పెట్టిరు. ముందుగా ఫస్ట్ క్యాబినెట్లో ఒక అర్ధగంట మీటింగ్ పెట్టి తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడినటువంటి అంశం. మరి అసెంబ్లీ సమావేశంలో దేనికోసం బిల్లు పెట్టబోతురు? బీసీ 42% బీసీ రిజర్వేషన్ల కోసం డైరెక్ట్ బిల్లు పాస్ చేస్తారేమో అనుకున్నారు అందరూ. కానీ అదంతా తప్పుడు లెక్కలతోని తీసుకొచ్చినటువంటి నివేదిక. మరి బీసీలకు పెద్దపీట వేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు ఇవాళ బీసీలను నట్టేట ముంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలంతా గమనించాల్సినటువంటి విషయం. ఇకపోతే గ్రూపుల వారీగా ఎస్సీ రిజర్వేషన్లు ఇలా ఉన్నాయట. మొత్తానికి కేటగిరీ వచ్చేసి గ్రూపు పేరు వచ్చేసి గ్రూపు 1 సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అత్యంత వెనుకబడినటువంటి కులాలు. ఇక గ్రూప్ 2 వచ్చేసి మధ్యస్థంగా లబ్ధి పొందిన కులాలు. ఇక మొత్తానికి గ్రూప్ 3 సంబంధించినటువంటి కులాలు మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాలు. ఈ రకంగా 3 కేటగిరీలకు సంబంధించినటువంటి కులాలు ఉన్నాయి. ఇక కులాల సంఖ్య వచ్చేసి 15, 18, 26, 59 మొత్తం 59 రకాల కులాలంట. ఇకపోతే 2011 ఎస్సీ జనాభాలో 3.288, 62.748, ఇక 33.963 మొత్తానికి 100. ఇకపోతే రిజర్వేషన్స్ వచ్చేసి 1%, 9%, 5%, 15%. ఈ రకంగా రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. మొత్తానికి 15% రిజర్వేషన్లు. సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అత్యంత వెనుకబడినటువంటి కులాలు వాళ్లకు మాత్రం 1% రిజర్వేషన్. ఇక మధ్యస్థంగా లబ్ధి పొందిన కులాలకు 9% రిజర్వేషన్, మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాలకు 5% రిజర్వేషన్లు కల్పించినటువంటి అంశం. మొత్తానికి గ్రూపుల వారీగా ఎస్సీ రిజర్వేషన్లు ఇలా ఉన్నాయట. ఈ రకంగా రిజర్వేషన్లు కల్పించడమని చెప్తున్నారు. మరి ఈ రిజర్వేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ నచ్చినట్లుగానే ఉన్నాయా లేదంటే వ్యతిరేకంగా ఉన్నాయా? ఇకపోతే స్థానిక ఎన్నికల్లో 42% సీట్లు బీసీలకే ఇవ్వబోతున్నామని చెప్తున్నారు. 42% బీసీలకే ఇవ్వబోతున్నాం, ఇవ్వడానికి మేము సిద్ధం. భాజపాలు సిద్ధమా? రేవంత్ రెడ్డి అడుగుతూ ఉన్నాడు. బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారా? 42% మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అసలు 60% ఉండాల్సినటువంటి బీసీలను 40%కి తీసుకొచ్చిండు. 68% 42%కి తీసుకొచ్చిండు. మళ్ళీ దీంట్లో మేము 42% సీట్లు ఇవ్వబోతున్నాం, వాళ్ళకు రిజర్వేషన్లు కల్పించబోతున్నాం, మరి మీరు ఎట్లా అడ్డుకుంటారేమో, మరి బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు అడ్డుకుంటే ఎట్లా అనేటువంటి దొంగ మాటలు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు. ఇకపోతే 42%కి చట్టబద్ధత తెస్తారని అనుకున్నాం. తాజా నివేదికలో బీసీ జనాభా ఎందుకు తగ్గిందో చెప్పాలి అంటూ కేటీఆర్ ఎస్సీ వర్గీకరణకు సంపూర్ణ మద్దతు ప్రకటన. మొత్తానికి బీసీల జనాభా ఎందుకు తగ్గింది? ఇక భాజపా సభ్యుడు
ఇక పాయల్ శంకర్ అడుగుతున్నటువంటి అంశం, ఇక ఎస్సీ వర్గీకరణకు ప్రధాని కృషి చేశారని కూడా వెల్లడి చేస్తున్నటువంటి అంశాలు. రాష్ట్రానికి కొత్త రైల్వే ప్రాజెక్టులు కూడా లేనట్లే ఇక కేటాయింపుల్లో గత ఏడాది కంటే 1 కోటి మాత్రమే పెరుగుదల. మొత్తానికి బడ్జెట్లో కేటాయింపుల వివరాలను పరిశీలిస్తే తెలంగాణకు కొత్తగా ఒక్క రైల్వే ప్రాజెక్టు కూడా మంజూరు కాలేదని స్పష్టమవుతోంది. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం ఢిల్లీలో రాష్ట్రానికి కేటాయింపుల వివరాలను కూడా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కేటాయింపులను కూడా గత ఏడాదితో పోలిస్తే అదనంగా 1 కోటి మాత్రమే పెరిగింది. 2024-25లో రైల్వే పద్దు కింద 5,336 కోట్లు కేటాయిస్తే ఇక 2025-26లో మొత్తం 5,337 కోట్లు కాగా బడ్జెట్లో కేటాయింపులు పెరిగితేనే ఆయా ప్రాజెక్టులకు మొత్తానికి అధిక నిధులు వస్తాయని చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే జేఈ మెయిన్ ప్రాథమిక కీ విడుదల చేసిరట. మొత్తానికి రేపటి వరకు అభ్యంతరాల స్వీకరణ కూడా తీసుకుంటామని చెప్తున్నారు. జేఈకి సంబంధించిన ప్రాథమిక కీ విడుదల చేశారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే, ఏమైనా డౌట్లుంటే రేపటి వరకు కూడా స్వీకరిస్తామని చెప్పినటువంటి అంశం. ఇక భారతీయులకు సెగ, అమెరికా నుంచి భారత్కు అక్రమ వలసదారుల విమానం. భారతీయులకు సెగ తగిలిందట. అమెరికా నుంచి భారత్కు అక్రమ వలసదారుల విమానం వచ్చిందంట. 205 మందితో అమృత్సర్కు ఇక 17,940 మందిని పంపేందుకు తుది ఉత్తర్వులు కూడా చేసిరట. ఇక ఎన్ఫోర్స్మెంట్ నిర్బంధంలో 2,467 మంది మొత్తానికి అమెరికా నుంచి భారత్కు అక్రమ వలసదారుల విమానం నడుస్తూ ఉందట. మొత్తానికి అక్రమ వలసదారులు అంటే ఏంది మరి? అమెరికాలో బతకడానికి ఛాన్స్ లేక ఇండియాకు మళ్ళా తరలిస్తున్నారు. భారతీయులను ఇండియాకు తరలిస్తుర్రా మరి? అక్రమ వలసదారులపైన ఉక్కుపాదం మోపుతూ స్వదేశాలకు పంపుతున్నటువంటి అమెరికా ఇక భారతీయులపైన మొత్తానికి దృష్టి సారించింది. దేశంలో అక్రమంగా ఉంటున్నటువంటి దాదాపు 18,000 మందిని గుర్తించి 17,940 మందిని భారత్కు పంపేందుకు తుది ఉత్తర్వులు జారీ చేసిందట. అక్రమంగా ఉంటున్నారట మరి అమెరికాలో అక్రమంగా. ఇంకా భారతదేశం ఒకటే కాదు, ఇక విదేశాల నుండి కూడా అమెరికాలో చాలామంది స్థిరపడి అక్కడ వర్క్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అమెరికా మొత్తానికి బయటకు వాళ్ళ దేశాలకు పంపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉందట. మొత్తానికి 18,000 మంది భారతీయులు ఉన్నారు అమెరికాలో. వాళ్ళ దాంట్లో 17,940 మందిని గుర్తించి వాళ్ళను పంపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నట. అంటే అమెరికా మొత్తానికి ట్రంప్ చాలా స్ట్రిక్ట్ చేస్తూ ఉన్నాడు అక్కడ. మరి అక్కడ ఎందుకు సంపాదించుకొని మా ధనమంతా దోసుకుంటారు అనుకుంటుండో మరి ఏందో కానీ మొత్తం మీద అందరినీ పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక వాణిజ్య యుద్ధం తీవ్రం అంట. అమెరికా టారిఫ్లపైన చైనా ప్రతీకారం, ఇక దిగుమతులపైన సుంకాల విధింపు, ఇక గూగుల్ పైన దర్యాప్తు. వాణిజ్య యుద్ధం మొత్తానికి తీవ్రమైపోతుంది. అమెరికా టారిఫ్లపైన చైనా ప్రతీకారం తీర్చుకోబోతుందట. ఇక దిగుమతులపైన సుంకాలు విధించేటువంటి అవకాశం ఉందంట. ఇకపోతే కాంగ్రెస్లో చేరిన బారాస ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా అందినాయట. ఇక కాంగ్రెస్లో కొంతమంది ఎమ్మెల్యేలు పోయింటారు కదా, వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చిరట. మరి ఏం నోటీసులు ఇచ్చిరు? కాంగ్రెస్లో చేరిన బారాస ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. బారాస వేసిన అనర్హత పిటిషన్ పైన సుప్రీంకోర్టు మొత్తానికి ఆదేశాలకు అనుగుణంగా లిఖితపూర్వక వివరణ మొత్తానికి ఇవ్వాలని పేర్కొంటూ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఇక తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎం సంజయ్ కుమార్, ప్రకాష్ గౌడ్, గూడెం మైపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీలకు నోటీసులు పంపించారు. మొత్తానికి అయితే ఇక వివరణ ఇవ్వడానికి కూడా తగిన సమయం కావాలని ఎమ్మెల్యేలు కోరినట్టు తెలిసింది. ఇక దీనిపైన అసెంబ్లీ లాబీలో మంగళవారం సంజయ్, తెల్లం వెంకట్రావులను కూడా మీడియా ప్రశ్నించగా తమకు నోటీసులు ఇచ్చినటువంటి మాట వాస్తవమే అని కూడా న్యాయ నిపుణులతో ఇక మొత్తానికి సంప్రదించి గత నిర్ణయం చెబుతామన్నారు. ఇది విషయమైనటువంటి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ను కూడా అడగగా ఇక తమకు కూడా సమాధానం చెప్పుకునేటువంటి అవకాశం ఉందని తెలిపారు. నేను ఇక అరికెపూడి గాంధీ ఇంకొందరి కాంగ్రెస్ కాండువా కప్పుకోలేదు. మేం ఏ పార్టీలో గెలిచామో ఆ పార్టీలోనే ఉన్నట్టు కేసీఆర్ కూడా ఆనాడు ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. వాళ్ళను అప్పుడు ఇక డిస్క్వాలిఫై చేశారు అని కూడా ఆయన ప్రశ్నించినటువంటి అంశం. మొత్తానికి కాంగ్రెస్లోకి పోయినటువంటి ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిరట మరి.
ఇక పేదల కష్టాలు మీకేం తెలుసు? అమిత్ షా అడుగుతున్నటువంటి అంశం. గుడిసెల్లో ఫోటోలు దిగే వారికి పేదరికం అంటే బోరు. మొత్తానికి మోదీ చెప్తా ఉన్నాడు. ఏమంటుండు? పేదల కష్టాలు మీకేం తెలుసు అని అడుగుతా ఉన్నాడు. రాజ్యాంగం, దేశ ఐక్యత వారికి తెలియవు. రాహుల్ పైన మోదీ పరోక్ష విమర్శలు చేస్తూ ఉన్నాడు. అడవిలో మంట, నగరానికి తంట. అడవిలో మంట పెట్టిరట, నగరానికి తంట. ఇది ఎక్కడైనా చీకటి పడుతుంటే చాలు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుబ్దుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరి గుట్ట హెచ్ఎంటి జంగిల్లో నిత్యం ఈ దృశ్యం కనబడుతుంది. మొత్తానికి హైదరాబాద్లో ఇగో మొత్తానికి మంట. ఇక అడవిలో మంట, నగరానికి పెద్ద తంటలాగా ఇక పొగలేస్తూ ఉంటుంది. నగరం అంతా, హైదరాబాద్ అంతా పొగతో నిండిపోతూ ఉన్నదట ఈ తంట. మరి ఇందులో ఏం గాల పెడుతుర్రో ఏమో. మరి ఈ కాలిపోయిన ఆ వాసనకు అక్కడ ఉన్న మనుషులు మరి సచ్చే పీకుతారు. ఇక మరి ఏం గాల పెడుతుర్రు అక్కడ? మరి మున్సిపాలిటీ ఎట్లా పనిచేస్తుందంటే గిట్లా పనిచేస్తుంది హైదరాబాద్లో. ఇవాళనే ఢిల్లీ ఎన్నికలు. మొత్తానికి ఇవాళ ఢిల్లీలో ఎన్నికలు కొనసాగబోతున్నాయి. ఇవాళ నడుస్తాయి. ఇక మొత్తానికి సిబ్బంది అంతా రెడీ అయిపోయింది. మరి ఇందులో బీజేపీ గెలుస్తుందా, మరి కాంగ్రెస్ గెలుస్తుందా, అప్ పార్టీ గెలుస్తుందో చూడాలి. ఇక 1.56 కోట్ల మంది ఓటర్లు, 13,000 పోలింగ్ సెంటర్లు. మొత్తానికి 1.56 కోట్ల మంది ఓటర్లు ఉంటే 13,000 పోలింగ్ సెంటర్లు ఏర్పాటు చేసిరు. 70 స్థానాలకు మొత్తానికి 699 మంది అభ్యర్థులు పోటీ చేస్తారు. మరి ఇంకో అభ్యర్థి మొత్తానికి 699 మంది అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు 70 స్థానాలకు. ఇకపోతే ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల అధికారులు ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్లతో మొత్తానికి నిఘా పెట్టారు. ఎక్కడన్నా సమస్య ఎదురయ్యే అవకాశం ఉండొచ్చు. కొన్ని చిల్లర మోక పనులు చేస్తూ ఉంటారు కదా, అక్కడ డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు. ఎవడెటు దుంకుతుండు, ఎవడేం చేస్తున్నాని తెలవడానికి. ఇక స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% సీట్లు ఇస్తామని చెప్తాడు రేవంత్ రెడ్డి. ఏలు పెట్టి చూపెడతాడు. మేము 42% సీట్లు ఇస్తాం, బీసీలో ఎవ్వరు బాధపడకండి. మొత్తం లెక్కలల్లా డమ్మీ లెక్కలు చూపెట్టిండు. ఒక 20 లక్షల మందిని 21 లక్షల మందిని తీసిపారేసిండు. 42 లక్షల మంది అంటే 42% మంది ఉన్నారని చూపెట్టిండు. ఇంక 20% తీసేసిండు. ఇక మళ్ళీ ఏం చెప్తాడు? మేము 42% ఇచ్చేస్తాం రిజర్వేషన్లో అని చెప్తుండు. ఇక ప్రజలంతా ఏమనుకోవాలి? 42% ఉన్నట్టున్నారు బీసీలు, అందుకే 42% ఇచ్చిండు. ఇంకా మిగతా అన్నీ వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి ఇచ్చేస్తారంటారు రిజర్వేషన్లు. తప్పుడు లెక్కలతోని అన్ని తప్పుడు లెక్కలే, ఒకటి కరెక్ట్ లేదు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి ఇస్తాం, ఇదే మా కమిట్మెంట్. ఇక అట్లా ఇచ్చేందుకు బీజేపీ బీఆర్ఎస్ సిద్ధమా? అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసురుతుండ. అయ్యో ఇట్లా ఇచ్చేందుకు బీజేపీ బీఆర్ఎస్ సిద్ధమా అంటుండు. ఎట్లిచ్చేందుకు? 42% ఇచ్చేందుకు. ఈయన ఇత్తడో ఇయ్యదో కానీ వాళ్ళ మీద నూగిస్తుండే ఈ భారం. మేము ఇచ్చేందుకు రెడీగా ఉన్నాం, మరి మీరు ఇచ్చేందుకు రెడీగా ఉన్నారా అంటున్నట్టు. ఈయన తెచ్చిన నివేదికకు వాళ్ళంతా జై కొట్టాలి. ఇప్పుడు తప్పుడు సమాచారము, తప్పుడు లెక్కలతోని మళ్ళీ ఈ రకమైన కొత్త ప్లాన్, ఇదో రకమైనటువంటి కొత్త ప్లాన్. ఈయన ఇయ్యబోతుండట, ఈయనకట వాళ్ళు అడ్డుకుంటారేమో అని బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇవ్వడానికి సిద్ధమా అని అడుగుతుండు. మళ్ళా ఎవరెంత ఉన్నారో వారికంత నినాదంతో మొత్తానికి కులగణన చేపట్టినాం. విద్య, ఉపాధి, రాజకీయాల్లో న్యాయం చేస్తాం. భవిష్యత్తులో స్కీమ్స్కు మొత్తానికి ఈ వివరాలు దిక్సూచి భూముల లెక్కలు చూపాల్సి వస్తుందనేటువంటి సర్వేలో కేసీఆర్, కేటీఆర్, హరీష్, డీకే, అరుణ పాల్గొనలే. ఇకపోతే తెలంగాణ లెక్కనే దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన సర్వే చేయాలని కూడా అసెంబ్లీ తీర్మానం చేసిందంట. మొత్తానికి అసెంబ్లీ తీర్మానం చేసిందంట దేశవ్యాప్తంగా తెలంగాణ లెక్కనే దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన సర్వే చేయాలని అసెంబ్లీ తీర్మానం చేసిందట. బీఆర్ఎస్ హయాంలోని సర్వేకు చట్టబద్ధత లేదు. ఇప్పుడు ఈయన తీసుకొచ్చినటువంటి సర్వేకు చట్టబద్ధత కల్పిస్తాడు. 42% అంటే రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించబోతున్నామని చెప్తుండు. బీఆర్ఎస్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి బీసీ శాతం ఏదైతే ఉందో, ఇంతమంది బీసీలు ఉన్నారని తీసుకొచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో అప్పుడు చట్టబద్ధత కల్పించలేదంట. అంటే అవి తప్పుడు అని చెప్తుండు. ఇకపోతే అది ఓ కుటుంబం కోసం చేసుకున్నటువంటి సర్వే. వాళ్ళ కుటుంబం కోసం చేసుకున్నారట, మరో వాళ్ళ కుటుంబం కోసం చేసుకున్నారు. ఇక సమగ్ర కుటుంబ సర్వేను 9 ఏండ్లు ఎందుకు బయట పెట్టలే? లిమ్కా బుక్కోళ్లకు వివరాలు ఇచ్చి అసెంబ్లీలో మాత్రం పెట్టలేదు. స్వార్థ ప్రయోజనాల కోసం కల్వకుంట్ల కుటుంబం ఇక డేటాను దాచుకున్నది.
ఇక తాము చేసిన కులగణన సర్వే లెక్కలే ఫైనల్ అని వెల్లడి. మేం చేసిన సమగ్ర సర్వే ప్రభుత్వ డాక్యుమెంట్ కేటీఆర్. ఇక అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్కు మొత్తం వార్ జరిగింది. మేం తీసుకొచ్చిన సర్వే బాగుంది, మేం తీసుకొచ్చిందే కరెక్ట్ అన్నట్టుగా ఆడ వాదన జరిగిందట. మరి కేసీఆర్ తీసుకొచ్చిన నివేదిక మీద ఎవరు మాట్లాడతలేరు. బీసీల రిపోర్టు కేసీఆర్ తీసుకొచ్చిండో అప్పుడు కేసీఆర్ చేసినటువంటి సర్వే గురించి ఎవరు కూడా వ్యతిరేకిస్తలేడా, తప్పులు కూడా అని ఎవరు చెప్తలేరు. మరి ఇవాళ రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన సర్వేనే తప్పు అని ముమ్మాటికి చెప్తారు, అందరు చెప్తారు. మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే చెప్పారు ఈ కాగితాలు తలగబెట్టురా నాయన ఇవన్నీ తప్పు లెక్కలని. ఇకపోతే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత, భవిష్యత్తులో సమస్యలు రాకుండా జీవోలు తెస్తాం. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తాము, భవిష్యత్తులో సమస్యలు రాకుండా జీవో తీసుకొస్తామని చెప్తున్నటువంటి బట్టి విక్రమార్క. తెలంగాణ సోషల్ జస్టిస్ డేగా ఫిబ్రవరి 4 అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. ఇక ఎస్పీ మొత్తానికి ఎస్సీలో 59 ఉపకులాలను ఏకసభ్య కమిషన్ గుర్తించింది. ఇక వీళ్లను 3 గ్రూపులు చేసి 15% రిజర్వేషన్లను పంచింది. ఇక గ్రూప్ 1లోని కులాలకు 1%, గ్రూప్ 2లోని వాటికి 9%, గ్రూప్ 3లోని కులాలకు 5% రిజర్వేషన్లు కేటాయించిందని వెల్లడి. ఇక క్రిమి లేయర్ విధానాన్ని కమిషన్ సిఫార్సు చేసినటువంటి క్యాబినెట్ ఆమోదించలేదన్న ముఖ్యమంత్రి. ఎస్సీ వర్గీకరణకు మండలి ఆమోదం. ఇక తీర్మానం ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కన. ఇకపోతే ఎస్సీలకు మొత్తానికి 20% రిజర్వేషన్లు ఇవ్వాలి. ఎస్సీలకు వచ్చేసి 20% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్తున్నారు. కులగణన సర్వేలో తేలిన మూల మాదిగల లెక్కలు బయట పెట్టాలి అంటూ వివేక్ వెంకటస్వామి చెప్తా ఉన్నటువంటి అంశం. ఇకపోతే మాలల ఆత్మగౌరవం కోసమే సింహగర్జన సభ పెట్టినాం. ఇక మాదిగ నేతకానిలకు కార్పొరేషన్లు పెట్టాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నామని చెప్తున్నటువంటి వివేక్ వెంకటస్వామి చెప్తున్నటువంటి అంశాలు. ఇకపోతే ఆధార్లో 3.80 కోట్లు, కులగణనలో మొత్తానికి 3.70 కోట్ల. ఆధార్లో 3.80 కోట్లు, కులగణనలో 3.70 కోట్ల. ఇక రాష్ట్ర జనాభా లెక్కల్లో ఏది కరెక్ట్? ఇక అక్బరుద్దీన్ ఓవైసీ చెప్తున్నటువంటి అంశం. ఆధార్ కార్డు పరంగా చూసుకుంటే 3.80 కోట్ల జనాభా. ఇక కులగణనలో లెక్క చూసుకుంటే 3.70 కోట్లు, 10 కోట్లు ఎక్కువ ఉన్నది ఇక్కడ ఆధార్కి సంబంధించి. రాష్ట్ర భాజపా మొత్తానికి రాష్ట్ర జనాభా లెక్కల్లో ఏది కరెక్ట్ అంటూ అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతున్నటువంటి అంశం. ఏఐ టూల్స్ వాడి డేటాను కూడా మొత్తానికి అసెస్ చేయొచ్చు కదా. సర్వేలో కేవలం ముస్లిం మైనారిటీలనే చేర్చారు. ఇక క్రిస్టియన్లను మొత్తానికి పార్సీలు, సిక్కులు, జైన్లు ఏం పాపం చేశారు? కుల గణన సర్వే సమగ్ర రిపోర్టును అసెంబ్లీలో పెట్టాలని కూడా ఓవైసీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇక ఓటర్ కార్డు వంటి వివరాలను కూడా ప్రామాణికంగా తీసుకోలేమన్న సీఎం. కొన్ని నియోజకవర్గాల్లో ఓటర్ల వివరాలు డబుల్ ఉన్నాయని కూడా వెల్లడి. మొత్తానికి కొన్ని నియోజకవర్గాల ఓటర్ కార్డులు డబుల్ ఉన్నాయట. ఇకపోతే బీసీల లెక్క తగ్గించిండ్రు, ప్రభుత్వ లెక్కలను జనాభా లెక్కలకు పొంతన లేదు. బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శ. తీర్మానం చేస్తే సరిపోదు, కుల గణనకు చట్టబద్ధత కల్పించాలి తలసాని చెప్తున్నటువంటి అంశం. బీసీల లెక్కలపైన అనుమానాలు ఉన్నాయి. ఇక జిహెచ్ఎంసీలో 30% మంది సర్వేలో పాల్గొనలేదు, మళ్ళీ సర్వే చేయాలని డిమాండ్ చేస్తున్నటువంటి అంశం. తీర్మానం చేస్తే సరిపోదు, మొత్తానికి హైదరాబాద్ జిహెచ్ఎంసీలో 30% మంది ఈ సర్వేలో పాల్గొనలేదు, మళ్ళొకసారి సర్వే చేయరని చెప్పిండు. ఇక ఈసారి స్థానిక ఎన్నికలు జరుగుతాయి, ఇక జరిగాయి, జూన్లోనే జరుగుతాయి స్థానిక ఎన్నికలు, జూన్లోనే పడతాయి. ఇక లెక్కలన్నీ ఇంత స్పష్టంగా ఉంటే రాద్ధాంతం ఎందుకంటూ ఉత్తమ్ కుమార్ మాట్లాడుతుండు. లెక్కలన్నీ బరాబర్ ఉన్నాయట. ఇక రేవంత్ రెడ్డికి కావాల్సిన వాళ్ళే కదా వీళ్ళు. ఉత్తమ్ కుమార్ అయినా, బట్టి విక్రమార్క అయినా, దామోదర్ అయినా, శ్రీధరబాబు అయినా, వీళ్ళంతా వాళ్ళే కదా. వాళ్ళు రేవంత్ రెడ్డి బల్లి అంటే బల్లి అంటారు, పిల్లిరా అంటే పిల్లి అంటారు. ఇలా లెక్కలన్నీ బరాబరే ఉన్నాయట. లెక్కలన్నీ ఇంత స్పష్టంగా ఉంటే రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారని మన ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నటువంటి అంశం. బీఆర్ఎస్ బీజేపీ పైన మంత్రి ఉత్తమ్ ఫైర్ అవుతుండట, ఇంకా కోపానికి వస్తున్నాడు అసెంబ్లీలో. మా లెక్కలన్నీ బరాబరే ఉన్నాయి, ఏం మాట్లాడుతున్నారు మీరు? మేము కష్టపడి 3 నెలలు సర్వే చేసినాం, తక్కువనా? 3 నెలల 3 వారాలు సర్వే చేసినాం,
బడి పోరగాళ్ళను బంధు పెట్టిపిచ్చి ఒక పూట బడి చెప్పించి ఉపాధ్యాయులను ప్రత్యేకంగా వేసి కులగణన సర్వే చేసినాం, మళ్ళీ మా లెక్కలు తప్పంటారు అన్నట్టుగా మాట్లాడుతుండు. బీఆర్ఎస్ సర్వేలో బీసీలు 21%, మా సర్వేలో 15% తగ్గింది. ఇకపోతే 2014లో బీసీ జనాభాను 50% చూపితే కులగణన సర్వేలో ఆ సంఖ్య 56% పెరిగింది. ఇకపోతే అనుమానాలు ఉంటే నివృత్తి చేయడానికి మేము రెడీ అని చెప్తున్నటువంటి అంశం. ఇక ప్రజల్లో అనవసరంగా అపోహలు సృష్టించొద్దు, సర్వే రిపోర్టును అందరికీ అందుబాటులో ఉంచామని కూడా వెల్లడి చేస్తుండయా. ఇది కథ. ఇక అమెరికాలో అక్రమంగా ఉంటున్నటువంటి మనోళ్ళు వెనక్కి వస్తూ ఉన్నారు. అమెరికా పైన చైనా టారిఫ్లు, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు మొత్తానికి నోటీసులు. ఇది ఇక్కడ చూడు ఇక బీసీ రిజర్వేషన్ల పైన సరికొత్త డ్రామా. మొత్తానికి డ్రామాకు తెరలేపిండా రేవంత్ రెడ్డి. బీసీ రిజర్వేషన్ల మీద ఓ డ్రామా ప్రకటిస్తూ ఉన్నాడట. హై డ్రామా. వెనకట ఏదో డ్రామా ప్రోగ్రాంలు వేస్తారు చూడు, అట్లాంటి డ్రామా ఇలా రేవంత్ రెడ్డి ఓ డ్రామా పట్టుకొచ్చిండు. చట్టబద్ధత కల్పించకుండా సాగదీసే ఆలోచన చేస్తూ ఉన్నారట. పార్టీల పరంగా 42% రిజర్వేషన్లు అంటూ మెలిక. చట్టబద్ధత ఎందుకు కల్పిస్తారు వీళ్ళు? కల్పించరు. చట్టబద్ధత కల్పించారంటే 42%కి అయిపోయినట్టే. ఒకవేళ చట్టబద్ధత కల్పించిన తర్వాత లెక్కలన్నీ తప్పని తెలిస్తే ఆయన దోషి అయిపోతాడు. రేపొద్దున మళ్ళా రీసర్వే చేస్తే 60% వచ్చిందనుకో, దీనికి చట్టబద్ధత 42%కే ప్రకటించారనుకో, అప్పుడు రేవంత్ రెడ్డి పని ఏమవుతుంది? దోషి అవుతాడా కాడా? అందుకే దానికి చట్టబద్ధత కల్పించకుండా సాగదీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే చట్టబద్ధత ఎందుకు కల్పించారంటే అది పర్ఫెక్ట్ లెక్క కాదు, డమ్మీ లెక్క. అసెంబ్లీ సాక్షిగా బయటపడ్డ కాంగ్రెస్ డొల్లతనం. రాజ్యాంగ సవరణకు సమయం పడుతుందన్న సీఎం. ఇక పార్టీల పరంగా ఇద్దామంటూ బీఆర్ఎస్ బీజేపీలకు సవాల్ చేస్తూ ఉన్నాడట. ఇక ఈ చట్టబద్ధతతో సంబంధం లేదు, ఈ బిల్లులు లేవు, మన్ను లేవు, మసనం లేవు, మనం పార్టీలతోనే ఇచ్చుకుందాం. ఇక రిజర్వేషన్లు అనేటివి ఎవరెవరికి ఎన్ని ఇచ్చుకుందాం పట అన్నట్టుగా మాట్లాడుతున్నట్టు ఇక రేవంత్ రెడ్డి. ఇప్పట్లో కాదు ఇది, ఈ పని ఇప్పట్లో కాదు, మళ్ళీ వచ్చే ఎన్నికలప్పుడు చూసుకుందాం అనే కాడికి ఇచ్చింది ఇక కథ. అంటే ఇదంతా తప్పుడు లెక్క కాబట్టి ఈ కథలు మాట్లాడుతున్నట్టు. ఇక కులగణన సర్వేకు అసెంబ్లీ ఆమోదం. కాంగ్రెస్ మోసాన్ని ఎండగడుతూ బీఆర్ఎస్ వాకౌట్. బీఆర్ఎస్ వాళ్ళు వాకౌట్ చేసిరట, అసెంబ్లీ నుండి వాకౌట్ అయిపోయారు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న కథలకు. ప్రజలు నమ్మడం లేదంటూ కేటీఆర్ విమర్శ. కాంగ్రెస్ నేతలే తగలబెడుతున్నారని వ్యాఖ్య. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్. కాంగ్రెస్ నేతలే ఆ రిపోర్ట్లను తగలబెడతా ఉన్నారట. నాటి కుటుంబ సర్వే ఖచ్చితమని అధికారికమని కూడా ప్రకటన. అప్పటి అధికారులే నేడు కూడా ఉన్నారన్న కేటీఆర్. 61% ఉన్నటువంటి బీసీలు 56%కి ఎలా వచ్చారని ప్రశ్న. సభ ప్రారంభం కాగానే వాయిదా వేసిన అధికార పార్టీ. ఇంకెప్పుడు ప్రిపేర్ అవుతామని హరీష్ రావు చురుకులు. ఇంకెప్పుడు ప్రిపేర్ అవుతారని హరీష్ రావు చురుకులు పెట్టింట. 61% బీసీలు 56%కి ఎలా వచ్చారని ప్రశ్న. సభ ప్రారంభం కాగానే వాయిదా వేసిన అధికార పార్టీ. సభ ప్రారంభం కాగానే వాయిదా పడేసిరట. ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీ ఆమోదం. ఎస్సీలను 3 గ్రూపులుగా విభజన చేసిర్రు. అసెంబ్లీ సాక్షిగా ఇక బట్టి అబద్ధాలు. సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు లేవు, ఎక్కడ అధికారికంగా ప్రకటించలేదన్న బట్టి. ప్రభుత్వ వెబ్సైట్లో చూపించిన ఎమ్మెల్సీ ప్రకాష్. మొత్తానికి సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు లేవట, ఎక్కడ లేవంట, ఎక్కడ అధికారికంగా ప్రకటించలేదన్న బట్టి. మరి ఎందుకు ప్రకటిస్తారు? అవి ప్రకటించరు. మీరు తప్పుడు లెక్కలైనా ఎక్కడ ప్రకటిస్తారు? అసెంబ్లీ సాక్షిగా బట్టి అబద్ధాలు చెప్తా ఉన్నాడు. ఇక బీసీలను తక్కువ చేసే కుట్ర. తప్పుల తడకగా కులగణన సర్వే, బీసీ డిక్లరేషన్ హామీ అమలు చేయాలి అంటూ చెప్తున్నటువంటి అంశం. ఇక ఇక్కడ చూస్తే మొత్తానికి కవిత, ఎమ్మెల్సీ కవిత కూడా మాట్లాడుతున్నటువంటి మాట. స్టేట్మెంట్ చదివి మమ అనిపించిరట. మొత్తానికి పంతులు పూజలు చేస్తే మమ అంటారు చూడు, ఆ కొబ్బరికాయ కొట్టు మమ అన్నట్టుగా మొత్తం మీద స్టేట్మెంట్ చదివి మమ అనిపించారట. ప్రభుత్వ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? జనాభా ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచి ఎన్నికలకు ఇక వెళ్తారో లేదో చెప్పడం లేదు. బీసీల జనాభా పెరిగింది, బీసీల జనాభా తగ్గింది. ఇకపోతే ఓసీల జనాభా పెరిగింది, బీసీల జనాభా తగ్గింది. ఇది నేను చెప్పినా కదా, బీసీల జనాభా తగ్గించడానికి ఎందుకు బీసీలను తగ్గించిందంటే ఓసీలను పెంచడానికి బీసీ రిజర్వేషన్లు తగ్గించండి.
శాసన మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతున్నటువంటి అంశం. ఇకపోతే సమగ్ర కుటుంబ సర్వే రిపోర్టు మాయమైపోయింది, వెబ్సైట్ నుంచి డిలీట్ చేసిన ప్రభుత్వం ఇక రిపోర్టును డిలీట్ చేయడం పైన కేటీఆర్ సెటైర్లు వేస్తున్నటువంటి అంశం. సమగ్ర కుటుంబ సర్వే రిపోర్టు వెబ్సైట్ నుండి మాయం చేసిరు. దొంగ లెక్కలు తప్పు లెక్కలు ఉన్నాక వెబ్సైట్లో పెడితే నాశనం పదారు వాళ్ళు కాబట్టి తీసి పాడేశారు. మరో మాట ఇదేంటంటే ఇక సాక్షి దినపత్రిక కూడా ఒక్కసారి చూడరు. ఇగో నేడే హస్తిన సమరం, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారం నాడు ప్రారంభం. ఇవాళ మొత్తానికి ఢిల్లీ ఎన్నికల పోలింగ్ ఇవాళ జరగబోతుంది. మొత్తానికి 1.56 కోట్ల మంది ప్రజలు ఓటేయబోతున్నారు. ఇకపోతే మృతుల సంఖ్యను దాస్తున్నారు అంటూ కుంభమేళాలో జరిగినటువంటి ఘటనలకు సంబంధించి మృతుల సంఖ్య దాస్తున్నారట. అధ్యక్షుడు ఎవరు అధ్యక్షుడు సంఖ్యను యూపీ ప్రభుత్వం దాస్తోందని మొత్తానికి ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆరోపించినటువంటి అంశం. ఇకపోతే అమెరికా నుంచి భారత్కు పంపిస్తున్నటువంటి అంశం. ఇక చైనా ప్రతీకార సుంకాలు, ఇక చారిత్రాత్మక ఘట్టం. ఒకే రోజు కులగణన ఎస్సీల వర్గీకరణ పైన నివేదికలకు మొత్తానికి క్యాబినెట్ అసెంబ్లీ ఆమోదం. చారిత్రాత్మకమైనటువంటి ఘట్టమట ఇది. ఒకే రోజు కులగణన ఎస్సీల వర్గీకరణ పైన నివేదికలకు క్యాబినెట్ మొత్తానికి అసెంబ్లీ ఆమోదం తెలిపిందని చెప్తుండు. ఇక ఎస్సీలకు క్రిమి లేయర్ సిఫార్సుకు మాత్రం క్యాబినెట్ తిరస్కరణ చేసింది. ఫిబ్రవరి 4న సామాజిక న్యాయ దినోత్సవంగా పాటిద్దామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు తన రాజకీయ జీవితంలో మర్చిపోలేనిదని వెల్లడి. దేశవ్యాప్త జనగణనలో కులగణనను భారం చేయాలంటూ తీర్మానాన్ని ఆమోదించిన అసెంబ్లీ. ఇకపోతే శాసన మండలిలో బట్టి ప్రకటన 2 నివేదికలకు ఆమోదం తెలిపిరట. ఇక స్వతంత్ర భారత్లో ఇదే తొలి కులగణన. ఎక్కడ చేసిన తొలి కులగణన రేవంత్ రెడ్డి చేసిండు కదా. స్వతంత్ర భారత్లో తొలిసారిగా చేసిన కులగణన మన రేవంత్ రెడ్డిదేనట. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇతర బలహీన వర్గాల స్థితిగతుల మెరుగుపరిచేందుకే తాజా సర్వే కులగణన సర్వే పైన అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండట. స్వతంత్ర భారతంలో నేనే చేసిన ఈ కులగణన సర్వే ఎవ్వరు కూడా చేయలేదని చెప్తా ఉన్నాడు. అసెంబ్లీలో చెప్తా ఉన్నాడట. అత్యంత శాస్త్రీయతతో కుల సర్వే చేపట్టామని చెప్తుండు. అబ్బా ఏ శాస్త్రీయతతోని కుల సర్వే చేపట్టిర్రో. ఏది బీసీలందరినీ అడుగున దొక్కే ఆ పద్ధతి. మరి ఎస్సీల కోసమన్నా మంచి రిజర్వేషన్స్ కల్పించలేకపోయిండు. మరి బట్టి విక్రమార్క ఏం మాట్లాడుతుండో ఏమో అర్థమవుతలేదు. ఇక రాజ్యాంగాన్ని అర్థం చేసుకోలేరు, రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం. విపక్ష నేతలు అర్బన్ నక్సలైట్లు భాష మాట్లాడుతున్నారు. అగో విపక్ష నేతలు అర్బన్ నక్సలైట్ల భాష మాట్లాడుతున్నారట. ఇక తప్పుడు హామీలతో ప్రజల్ని మభ్యపెట్టడం మాకు తెలియదు. ఇది ఎవరికి తెలుసు అంటే కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు. తప్పుడు మాటలతోని ప్రజల్ని మభ్యపెట్టడం. ప్రజల సొమ్ముతో అబద్ధమాడేటువంటి ప్రజల సొమ్ముతో అద్దాల మేడ నిర్మించుకోలేదు, పేదలకు ఇల్లు నిర్మించి ఇచ్చాం. ప్రజల సొమ్ముతోనే అద్దాల మేడ ఎవరు నిర్మించారంటే మొన్న ఢిల్లీలో మొత్తానికి గాంధీ భవన్ కాంగ్రెస్కు సంబంధించినటువంటి పార్టీ భవన్ పెద్దది నిర్మించారు. అద్దాల మేడతో నిర్మించారు. చాలా పెద్ద భవనం కట్టిరు. మరి ఆ పైసలన్నీ ఎక్కడి ప్రజల సొమ్మే కదా. ప్రజల సొమ్ము తీసుకొచ్చి పెద్ద భవనం కట్టిరు. ఇది కథ. కానీ నరేంద్ర మోడీ చెప్తుండు మేము జనాల పైసలతోని ఎక్కడ కూడా అద్దాల మేడ కట్టలే, పూరి గుడిసెల్లోనే బతుకుతున్నామని చెప్తుండు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పైన లోక్సభలో చర్చకు సమాధానం. ఇకపోతే నిజాయితీగా నిక్కచ్చిగా సోర్స్ కోడ్ అమెరికా మార్కెట్లో విడుదలైనటువంటి బిల్ గేట్స్ ఆత్మకథ. ఇకపోతే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మొత్తానికి నోటీసులు వచ్చినాయి. ఇకపోతే మహాకుంభమేళలో భూటాన్ రాజు పుణ్యస్నానం చేస్తూ ఉన్నాడు. ఈయననా భూటాన్ రాజు? ఈయననే భూటాన్ రాజు. మొత్తానికి మహాకుంభమేళలో భూటాన్ రాజు పుణ్యస్నానం చేస్తూ ఉన్నాడు. భూటాన్ రాజు జింగ్మే కేసర్, ఈ పేర్లు చూడు రేట్లా ఉన్నాయో. భూటాన్ రాజు జింగ్మే కేసర్, నంగ్యాల్ వాంగ్, చుక్ మంగళవారం స్టార్టా. మొత్తానికి చుక్ మంగళవారం మహాకుంభ నగర్ను సందర్శించారు.
త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేశారు. ఆయన వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. మొత్తానికి ఈయనే యోగి ఆదిత్యనాథ్ మొత్తానికి యూపీ సీఎం. ఈయన వచ్చేసి భూటాన్ రాజు. ఇకపోతే సచివాలయాన్ని పేల్చేస్తామని బెదిరింపులు. సచివాలయాన్ని పేల్చేస్తామని బెదిరిస్తున్నారట. మరి ఎవరు బెదిరిస్తారు? అది కేసీఆర్ కట్టిందయ్యా సచివాలయం, గట్ట పేల్చేస్తారు. మరి ఇలా రేవంత్ రెడ్డి అనుకుంటురా ఏంది? అది సచివాలయంలోని సీఎం కార్యాలయంలో ఉన్న అర్జీలు ఫిర్యాదుల విభాగానికి ఓ అఘాంతకుడు ఫోన్ చేసి భవనాన్ని పేల్చేస్తానని బెదిరించిండు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏం కోపం వచ్చిందో, ఆయనకి ఏం పని చేసి పెట్టలేదో ఏమో, మరి ఎన్నిసార్లు దింపిర్రు, ఏం చేసారు, బాంబు పెట్టి లేపే పడదేంతా అన్నట్టున్నాడు, లేపే పడేస్తా అన్నట్టున్నాడు. మరి ఓపిక నశించిపోయిన తర్వాత గిట్లే ఉంటుంది. ఓపిక ఉన్నంత వరకే ఉంటుంది. ఓపిక నశిస్తే సచివాలయాన్ని బాంబు పెట్టి లేపి పారేస్తా అన్నట్టు. ఇంకేందిగా సచివాలయం అంటే ఇక మొత్తం అంతా పోయినట్టు. ఇక రేవంత్ రెడ్డి కూడా కనబడాడు, అందరినీ తీసి పారేస్తాడు. ఇక అంతటా కడుపు కోతే. రాష్ట్రంలో భారీగా జరుగుతున్న సిజేరియన్లు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ తగ్గిన సాధారణ ప్రసవాలు. ప్రైవేటు ఆసుపత్రుల్లో 80% వరకు అవే. ఇక పురిటి నొప్పుల భయంతో సాధారణ ప్రసవాలకు కూడా విముఖత చూపుతున్నటువంటి కొందరు గర్భిణీలు. తగ్గిన మిడ్వైన్స్ సేవలు అవగాహన కల్పించని సర్కార్. ఇకపోతే జోడు బృందంలోకి భారత సంతతి యువకుడు వచ్చినాడంట. డోజ్ బృందంలోకి భారత సంతతి యువకుడు. మొత్తానికి ఎలాన్ మస్క్ ఎంపిక చేసినటువంటి 6 యువ ఇంజనీర్ల బృందంలో 22 ఏళ్ల ఆకాష్ బొబ్బా ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్లో నిపుణుడు. ఇక మెటా మొత్తానికి పలంటీర్ సంస్థల్లో ఇక ఇంటర్నర్గా పనిచేసినటువంటి అనుభవం ఉన్నదట ఆయనకు. ఇకపోతే పుస్తకాలు మా ఇంటి సభ్యులు. జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో సుధామూర్తి అక్షతామూర్తి తల్లిని ఇంటర్వ్యూ చేసినటువంటి కుమార్తె. ఇవేం పేర్లు? సుధామూర్తి, అక్షతామూర్తి, మంత్రాలు చదివినట్టే ఉన్నదిగా. తమ వ్యక్తిత్వాలపైన పుస్తకాల ప్రభావం గురించి చర్చ. ఇలా పేర్లన్నీ గమ్మత్ పేర్లే ఉన్నాయి, ఒక్కడు కూడా కరెక్ట్ లేదు. ఈ పేర్లు ఏందో ఏమో అర్థమైతే లేదు. పెళ్లి మండపాల్లో డబ్బు వాద్యాల. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నమాట ఎంతవరకు నిజమో కానీ ఆచార సాంప్రదాయాలు, వ్యవహారాలు, ఇక పెట్టుపోతలు ఇవన్నీ ఆడంబరాలుగా మారి పెళ్లి ఖర్చును పెంచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మ్యారేజ్ ఇండస్ట్రీ మధ్యతరగతి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలియజేసేటువంటి ప్రత్యేకమైనటువంటి కథనం అని చెప్తున్నటువంటి అంశం. ఇక ఇది వార్తల్లో గమ్మత్ ఉన్నాయి. ఇకపోతే నెక్స్ట్ ఇంకో పేపర్ చూసుకుందాం. ఇక ఈ పేపర్లో ఏమొచ్చినాయా వార్తలు? బీసీలను తక్కువ చేసే కుట్ర చేస్తూ ఉన్నారు. బీసీ రిజర్వేషన్ల పైన సరికొత్త డ్రామా ఆడుతున్నారు. మొత్తానికి ఇంకెప్పుడు ప్రిపేర్ అవుతావు చూడురిగా. మొత్తానికి కాంగ్రెస్ వాకౌట్ చెబుతున్నటువంటి డిమాండ్స్. ఇదిలా ఉంటే మంగళవారం నాడు మొత్తానికి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరిగినాయి కదా, దాని మీద ప్రారంభమైనటువంటి కొద్దిసేపటికే వాయిదా పడ్డదట. ఇక 11 గంటలకు సభ ప్రారంభం కాగానే అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ మంత్రివర్గ భేటీ దృశ్య సమావేశాలు ఇక మినిట్స్ నోట్ తయారీకి సమయం పడుతుందని సభను వాయిదా వేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ను కోరారు. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు సభను వాయిదా వేశారు అంటూ శాసన మండలిని కూడా వాయిదా వేయాలని మంత్రి కొండ సురేఖ కోరారు. ఇక మంత్రివర్గ భేటీ దృశ్య మండలి వాయిదా వేయాలని కోరగా చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిగా వాయిదా వేశారు. కౌన్సిల్ తిరిగి 2 గంటలకు ప్రారంభమైంది. అధికార పార్టీ తీరుపై ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ దుమ్మెత్తిపోసింది. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిద్ధంగా లేదని, ఇప్పుడు అధికారంలోకి వచ్చినా ఇంకా సిద్ధం కాలేకపోతోందని, ఇంకెప్పుడు ప్రిపేర్ అవుతారని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. మొత్తానికి అసెంబ్లీ ప్రారంభమైన 2 నిమిషాలకే వాయిదా వేయడం ఏమిటని కూడా కేబినెట్ సమావేశం ఇంకా కొనసాగుతుందని, ఇక సబ్జెక్ట్ నోట్స్ సిద్ధం చేయాలని కూడా సభను వాయిదా వేయాలని మంత్రి శ్రీధర్ బాబు కోరడం ఇక హాస్యాస్పదమన్నారు.
మరో సీనియర్ సభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సభను ఒకే నిమిషంలో వాయిదా వేయడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. ఇక సభను వాయిదా వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సమావేశాన్ని వాయిదా వేసి శాసన సభ నిబంధనలను కూడా మొత్తానికి తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి శ్రీధర్ బాబు అడిగిన వెంటనే స్పీకర్ సభను కూడా వాయిదా వేయడాన్ని ఖండిస్తున్నామని ఆయన అన్నారు. ఇక ప్రాధాన్యత గల అంశాలపైన 4 రోజుల పాటు చర్చ పెట్టకుండా ఒక్కరోజులోనే ముగించాలనుకోవడం సరికాదన్నారు. ఇలాంటి రాహిత్య కుట్ర పూరిత ప్రభుత్వాన్ని తాను గతంలో ఎప్పుడూ చూడలేదని చెప్తున్నటువంటి అంశం. ఈ రకంగా ఉన్నాయా దొంగ ప్రభుత్వం ఈసారి, మామూలు ప్రభుత్వం కాదు, మొత్తం అన్ని వర్గాలను ఆగం చేస్తుంది ప్రభుత్వం. తీసే బాబు ఇక.